అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ, ప్రతి అప్డేట్ అందిస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. మీకు రేషన్ కార్డు వచ్చే వరకు సూచనలు, సలహాల కోసం మన ఛానల్‌లో వస్తున్న వీడియోస్‌ని అయితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరణకెళ్తే కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఇటు మీ సేవల చుట్టూ, మరి ఇటు గ్రామాల్లో సమగ్ర కుటుంబ సర్వేలో, ప్రజావాణిలో, ప్రజాపాలనలో ఎన్నోసార్లు అప్లై చేసుకుంటూ మరి రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకానికి ఇటు ఇందిరమ్మ ఇళ్ళకి కానీ, రైతు భరోసా, రుణమాఫీకి కానీ, హెల్త్ కార్డ్స్ కానీ ప్రతి సంక్షేమ పథకానికి ఈ రేషన్ కార్డు అడుగుతున్నారు. అది కాక త్వరలో సన్నబియ్యం కూడా ఇస్తామంటున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డుకి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది. కాబట్టి ఈ రేషన్ కార్డుని ప్రభుత్వం వెంటనే పేదవారికి ఇవ్వాలి. ఎన్నిసార్లు ఆఫీసు చుట్టూ తిప్పుకుంటారని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే మీ సేవలో ఎవరైతే ప్రజాపాలనలో, ప్రజావాణిలో, గ్రామ సభల్లో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోలేదో వారందరూ, కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళందరూ, మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోమని ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. సరే, మీ సేవలో అప్లై చేసుకోవడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ రేషన్ కార్డుల అప్లికేషన్లు అనేవి నిరంతర ప్రక్రియ అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మార్చి 15 తర్వాత అందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా ఎవరైతే ప్రజాపాలనలో, గ్రామ సభల్లో, వార్డు సభలో అప్లై చేసుకోలేదో వారందరూ కూడా మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక మరి కొంతమంది వివాహమైన వాళ్ళు, తర్వాత భార్యాభర్తలు వేరువేరుగా అయిన వాళ్ళు, ఇలా మరి కొత్త రేషన్ కార్డు పొందాలంటే పాత రేషన్ కార్డు నుంచి వారి పేరు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా పుట్టితే వాళ్ళని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరైనా మరణిస్తే వారిని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అడ్రస్ చేంజ్ కానీ ఈ విధంగా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడైతే చూద్దాం. మరి మీ సేవ కొత్త కార్డు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం అంటే పేరు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తొలగించుకున్న తర్వాతనే ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు తొలగిస్తారు ఆ పేరుని. తొలగించిన తర్వాత మీ సేవకు వెళ్తే ఆ కొత్త రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. కొత్త రేషన్ కార్డు తంట సివిల్ అంటే ఎంఆర్ఓ ఆఫీసులకి పరుగు. ఇక్కడ వేరు కాపురాలు పెట్టిన దంపతులకు వచ్చిన కష్టాలు, రేషన్ కార్డు దరఖాస్తుల కోసం తిప్పలు, తల్లిదండ్రుల కార్డుల్లో మరి పిల్లల పేర్లు తొలగిస్తేనే, అంటే పెళ్ళైన వారి తల్లిదండ్రుల కార్డుల్లో ఇప్పుడు పెళ్ళైన జంట ఉందనుకోండి, వాళ్ళ కొడుకు కోడలు, వాళ్ళ పేర్లు తొలగిస్తేనే మళ్ళీ ఆ కొడుకు కోడలికి కొత్త కార్డు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సివిల్ సప్లై ఆఫీసులకి, ఎంఆర్ఓ ఆఫీసులకి అయితే ఇక్కడ జనాలందరూ కూడా పరుగు పెడుతున్నారు. ఇక సివిల్ సప్లై ఆఫీస్లో జనాలు కూడా చాలా రద్దీ అయితే పెరిగిపోతుంది. 5 ఏళ్ల క్రితం వివాహమైన రజితకు 2 పిల్లలు, భర్త శ్రీనివాస్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఉదాహరణ చూస్తే మాదన్నపేటలో నివాసం. ఈ కుటుంబానికి రేషన్ కార్డు లేదు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరిస్తుండటంతో మీ సేవా కేంద్రం ఆన్లైన్ ద్వారా నమోదుకు ప్రయత్నించారు. ఆన్లైన్ దరఖాస్తులో ఆధార్ నెంబర్ కొట్టగానే ఇప్పటికే ఆహార భద్రతా కార్డు లబ్ధిదారుగా చూపించింది. అంటే భర్త శ్రీనివాస్ ఆధార్ నెంబర్ కూడా అదే పరిస్థితి ఎదురైంది. పెళ్లి కాకముందు వారు తల్లిదండ్రుల రేషన్ కార్డులో సభ్యులుగా ఉన్నారు. ఆ కార్డుల్లో సభ్యులుగా తొలగిస్తే తప్ప కొత్తగా దరఖాస్తులకు సాధ్యం కాదని మీ సేవా సెంటర్ నిర్వాహకులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లోంచి తమ పేర్లు తొలగించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మరి పేర్లు తొలగించేంత వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే లేకుండా పోతుంది. ఇది ఒక రజిత శ్రీనివాస్ దంపతులకు ఎదురైన సమస్య కాదు. నగరంలో, రాష్ట్రం మొత్తం కూడా కొత్తగా కాపురం పెట్టి కొత్తగా పెళ్ళైనటువంటి అన్ని కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. కాబట్టి మరి కొత్తగా వివాహమై వేరుపడిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు అయితే తిప్పలైతే తప్పడం లేదు. మరి తల్లిదండ్రుల కుటుంబాల రేషన్ కార్డుల నుంచి వీరి పేర్లు తొలగిస్తే కానీ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి అయితే కలగట్లేదు. కాబట్టి అందుకోసమే ఆన్లైన్లో కొత్తగా అప్లై చేసుకోవాలంటే దరఖాస్తు ప్రక్రియ అయితే ముందుకు సాగడం లేదు. దీంతో మరి పేర్లు తొలగించుకునేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, సివిల్ సప్లై ఆఫీసుల చుట్టూ జనాలు అయితే బారులు తీరుతున్నారు. ఇక్కడ పనులు మానేసి ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటారో ఏమో అని చెప్పి ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇక పాత కార్డుల నుంచి తక్షణమే పేర్లు తొలగింపునకు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే చాలామంది పేర్లు తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి అది మాన్యువల్గా తొలగించాలి. కాబట్టి ఒకవైపు కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పత్రాలను సమర్పించేందుకు మరి సర్కిల్ ఆఫీసులకు క్యూ కట్టడం, మరోవైపు పాత కార్డుల్లో పేర్ల తొలగింపునకు దరఖాస్తులు వస్తుండడంతో పరిస్థితి చాలా గందరగోళంగా, రద్దీగా మారింది. మరి 4 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే లభించింది. మరి గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అంటూనే 10 ఏళ్లలో మొక్కుబడిగానే కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చి చేతులు దులుపుకుంది. కాబట్టి వాస్తవంగా 4 ఏళ్ల క్రితం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే సివిల్ సప్లై వెబ్సైట్లో మరి ఎఫ్ఎస్సి లాగిన్ను నిలిపేసింది. అప్పటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు లేకుండా పోయింది. అంతకుముందు పెండింగ్లోని ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి కొన్ని కార్డులను ఆమోదించి మెజార్టీ దరఖాస్తులను తిరస్కరించింది. తాజాగా దరఖాస్తు చేసుకునే లాగిన్ పునరుద్ధరించడంతో కొత్త కుటుంబాలైతే ఆసక్తి కనబరుస్తున్న తల్లిదండ్రుల పాత కార్డుల్లో లబ్ధిదారులుగా పేర్లు ఉండడం సమస్యగా తయారైంది. మరోవైపు కొత్త కార్డులు ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి. దీంతో తల్లిదండ్రుల కార్డుల్లో పేర్లు తొలగించుకుంటే కొత్త కార్డులు మంజూరయ్యే వరకు పరిస్థితి ఏంటనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. రేషన్ కార్డుతో ఎన్నో సేవలు, సంక్షేమ పథకాలు పొందొచ్చు. కాబట్టి మరి తల్లిదండ్రుల పాత కార్డుల్లో పేర్లు తొలగించుకునేందుకు కొన్ని కొత్త కుటుంబాలు అయితే వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పేర్లను తొలగిస్తాం, కొత్తగా ఏర్పడిన కుటుంబాల వారి పేర్లు
తల్లిదండ్రుల పాత కార్డుల నుంచి తొలగించేందుకు స్థానిక సివిల్ సప్లై ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. ఇక 2-3 రోజుల వ్యవధిలో పాత కార్డుల్లోని సదరు సభ్యుడి పేరును తొలగించేలా చర్యలు చేపట్టాం. పేర్ల తొలగింపు అనంతరం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇక్కడ సివిల్ సప్లై ఆఫీసుల్లో అయితే చెప్తున్నారు. 2-3 రోజుల్లో మాన్యువల్గా సివిల్ సప్లై ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీసులో తల్లిదండ్రుల కార్డు నుండి కొత్తగా పెళ్ళైన జంటల పేర్లను తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇది అలా తొలగించుకుంటేనే కొత్త దరఖాస్తు అయితే మీ సేవలో పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజాపాలనలో అప్లై చేసుకొని వారు, గ్రామ సభల్లో అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఫస్టు మీ తల్లిదండ్రుల కార్డుల్లో ఉన్న మీ పేరును తొలగించుకున్న తర్వాతనే మరి కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేద్దాం. మీ అందరికీ త్వరగా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి, రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.